Hi students, welcome to our channel Easy Intermax. Today we will discussing chapter 3 trigonometric functions. Formulas. మనకి trigonometry అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేవి ఏమిటంటే 6 రేషియోస్. అవి sin x, మళ్ళీ cos x, tan x. మళ్ళీ sin x ఒక రెసిప్రోకల్ cos x, cosec x అంటే sin x cosec x. cos x sec x మళ్ళీ tan కి cot x రెసిప్రోకల్ అంటే cosec xని మనం ఎలా రాసుకున్నామంటే 1/sin x అంటే దీని యొక్క ఆపోజిట్ అని. sec xని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/cos x. అదేవిధంగా కాట్ని 1/tan x అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ట్యాన్కి సైన్కి కాస్కి మూడిటికి ఒక ఇది ఉందన్నమాట. tan x అంటే sin x బై cos x రాసుకోవచ్చు. sin x బై cos x. అదేవిధంగా cot x అంటే రివర్స్, tan యొక్క రివర్స్. సో ఇప్పుడు cot x ఏమవుతుంది? cos x బై sin x. మళ్ళీ ఇక్కడ మనం sin xని ఇది cosec x అనేది sin x యొక్క రెసిప్రోకల్ కాబట్టి మనం sin x ఈక్వల్స్ టు 1/cosec x అని కూడా రాసుకోవచ్చు. cosec x. అదేవిధంగా కాస్ని 1/sec x, tanని 1/cot x. అంటే వీటి sin x యొక్క రెసిప్రోకల్ cosec x, cos x యొక్క రెసిప్రోకల్ sec x, tan x యొక్క రెసిప్రోకల్ cot x అన్నమాట. ఇవి వీటి ఒకదానికొకటి వీటికి ఇవి రిలేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనం సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం π/2 అంటే 90 degrees, ఇది డిగ్రీస్లో ఉంది, ఇది రేడియన్స్లో ఉంది. అదేవిధంగా π అంటే 180 degrees, 3π/2 అంటే 270 degrees, 2π అంటే 360 degrees. ఒక సర్కిల్ ఫామ్ అయ్యింది అంటే 0 నుంచి ఫామ్ అయ్యి అది టోటల్గా ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి. ఒక సర్కిల్ ఇలా ఫామ్ అయింది అంటే 0 degrees నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఒక సర్కిల్ కంప్లీట్ అవ్వడానికి 360 degrees అవుతుంది. సో అదే ఇక్కడ మనం ఒక ప్లేన్ మీద ఇది డినోట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి 90 degrees, 0 నుంచి స్టార్ట్ అయ్యి 90 degrees వరకు ఉంటే దాన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అని, అదేవిధంగా 90 నుంచి 180 degrees ఉంటే సెకండ్ క్వాడ్రంట్, 180 నుంచి 270కి థర్డ్ క్వాడ్రంట్, 270 to 360 ఫోర్త్ క్వాడ్రంట్గా నేమింగ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ట్రిగ్నోమెట్రీస్ యొక్క సైన్స్ని ఫైండ్ అవుట్, ఫంక్షన్స్ యొక్క సైన్స్ని, సైన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ థీటా, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, మళ్ళీ టాన్ ఎక్స్. అదేవిధంగా వీటి రెసిప్రోకల్స్ ఏమిటి? సైన్ కొసెక్ ఎక్స్, కాస్ ది సెక్ ఎక్స్, టాన్ ఎక్స్. ఈ క్వాడ్రంట్ 1లో ఈ ఫంక్షన్స్ అన్నీ ప్లస్ అన్నమాట, పాజిటివ్గా ఉంటాయి. అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ ఎక్స్, మళ్ళీ దీని యొక్క రెసిప్రోకల్ కొసెక్ ఎక్స్. సెకండ్ క్వాడ్రంట్లో sin x,
కొసెక్ ఎక్స్ ఇవి ఒక్కటే మనకి పాజిటివ్గా ఉంటాయి. మిగిలినవి ఏవేవి? కాసెక్స్, టాన్ ఎక్స్, సెక్ ఎక్స్, కాటెక్స్. సారీ, ఇక్కడ తప్పు రాశాను. కాటెక్స్. మిగిలిన ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయి? నెగిటివ్గా ఉంటాయి. ఓన్లీ సైన్ ఒకటే, ఇవి ఒకటే పాజిటివ్గా ఉంటాయి. మిగిలినవన్నీ ఈ క్వాడ్రంట్ 2లో నెగిటివ్గా ఉంటాయి. అదేవిధంగా ఈ థర్డ్ క్వాడ్రంట్లో అయితే టాన్ ఎక్స్ మరియు సెక్ ఎక్స్, టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్, సో కాటెక్స్. ఇవి రెండు పాజిటివ్ ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్గా ఉంటాయి. అదేవిధంగా ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్, మిగిలిన ఏముంది ఇప్పుడు? కాస్, దీని యొక్క రెసిప్రోకల్ సెక్ ఎక్స్. ఇవి పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవన్నీ ఈ క్వాడ్రంట్లో మిగిలినవి అన్నీ అంటే సైన్ ఎక్స్, టాన్ ఎక్స్, కొసెక్ ఎక్స్, కాటెక్స్ ఇవి నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ఫామ్ అయితే, అంటే 0 నుంచి 90 డిగ్రీస్ వరకు ఈ క్వాడ్రంట్లో యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. ఈ క్వాడ్రంట్లో 90 డిగ్రీస్ కంటే ఈ ఫామ్ అయ్యే యాంగిల్ వచ్చి తక్కువగా ఉంటుంది కాబట్టి 90 మైనస్ ఎక్స్. అదేవిధంగా ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఇక్కడ మనకి ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుంది? 90 కంటే ఎక్కువగా ఉంటుంది, అంటే 90 ప్లస్ ఎక్స్, 90 కంటే ఎక్కువ. అదేవిధంగా ఇక్కడ 180, సో 180 కంటే తక్కువ ఉంటుంది, సో 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్. ఈ క్వాడ్రంట్లో ఫామ్ అయ్యే యాంగిల్స్, సెకండ్ క్వాడ్రంట్లో ఫామ్ అయ్యే యాంగిల్స్ ఎలా ఉంటాయి? 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంటాయి. అదేవిధంగా థర్డ్ క్వాడ్రంట్లో 180 కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ ప్లస్ ఎక్స్, 270 కంటే తక్కువ యాంగిల్స్ ఈ క్వాడ్రంట్లో ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా 270 కంటే ఎక్కువ అంటే ప్లస్ ఎక్స్, 273, మళ్ళీ ఇక్కడ 360 కదా, సో 360 కంటే తక్కువ యాంగిల్స్ ఈ క్వాడ్రంట్లో ఫామ్ అవుతాయి. 360 డిగ్రీస్ మైనస్ ఎక్స్. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ క్వాడ్రంట్ 1కి మళ్ళీ వస్తే మళ్ళీ 360 డిగ్రీస్ కంటే ఎక్కువ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇది అర్థమైందా? ఇప్పుడు క్వాడ్రంట్ 1లో 90 డిగ్రీస్ కంటే తక్కువ యాంగిల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా క్వాడ్రంట్ 2లో మనకి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. థర్డ్ క్వాడ్రంట్స్లో 180 డిగ్రీస్ కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ యాంగిల్స్ ఫామ్ అవుతాయి, అంటే ఇక్కడ ఈ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా దీంట్లో కూడా 270 ప్లస్ ఎక్స్, 360 ఈ విధంగా ఫామ్ అవుతాయి. మనం ఒకసారి ఈ ఫార్ములాస్ని చూసామంటే ఇప్పుడు మనకి అర్థమవుతుంది. కాస్ ఎక్స్ π/2 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ఎలా అయింది అంటే π/2, ఇప్పుడు ఇక్కడ ఒకసారి π/2 3π/2 ఈ యాంగిల్స్ గనక ఇలా ఉంటే కాస్ వచ్చి కాస్ సైన్ మారిపోతుంది అనమాట. π/2 అంటే కాస్ వచ్చి కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా సైన్ ఎక్స్ వచ్చి కాస్ ఎక్స్ లాగా చేంజ్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇది 90 డిగ్రీస్ 3π/2 ఉన్నప్పుడు 270 డిగ్రీస్ అంటే 90 అంటే
π/2 ఉన్నప్పుడు 3/2 వచ్చి కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ లాగా, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ లాగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా మనం పై మరియు 2π అంటే పై ఎంత 180 డిగ్రీస్, 2π ఎంత 360 డిగ్రీస్. ఇది ఉన్నప్పుడు మనకి కాస్ ఏమి చేంజ్ కాదనమాట. కాస్ ఎక్స్ సేమ్ అలాగే కాస్ ఎక్స్ వస్తుంది. అదేవిధంగా సైన్ ఎక్స్ కూడా సేమ్ అలానే సైన్ ఎక్స్ అవుతుంది. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. π/2 3π/2 అంటే 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు కాస్ వచ్చి సైన్ లాగా, సైన్ వచ్చి కాస్ లాగా మారుతుంది. అదేవిధంగా 2π అంటే 180 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఉన్నప్పుడు కాస్ ఎక్స్ సేమ్ అలానే ఉంటుంది, సైన్ ఎక్స్ సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ π/2 అంటే 90 డిగ్రీస్. సో కాస్ π/2 ఎలా చేంజ్ అయింది? π/2 అంటే 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి కాస్ ఏ విధంగా మారుతుంది? సైన్ లాగా మారుతుంది. సో సైన్ ఎక్స్ అయింది. ఇక్కడ మనకి ప్లస్ ఎందుకు వచ్చింది అంటే, సైన్కి ప్లస్ సైన్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ మనం గమనిస్తే 90 మైనస్ ఎక్స్ అంటే π/2 అంటే 90 మైనస్ ఎక్స్. ఇది ఏ క్వాడ్రెంట్? ఫస్ట్ క్వాడ్రెంట్. అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో ప్రతి ఒక్కటి అన్ని ఫంక్షన్స్ వచ్చి పాజిటివ్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు, ఓన్లీ సైన్ ఎక్స్ అనే వస్తుంది. అంటే కాస్ π/2 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. మనం ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. π/2 మైనస్ ఎక్స్ అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో వస్తే అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్. అదేవిధంగా సైన్ కూడా, సైన్ π/2 అనగానే సైన్ ఏ విధంగా మారుతుంది? కాస్ లాగా మారుతుంది. ఈ పాయింట్ ఇక్కడ π/2 2π/2 అంటే కాస్ సైన్ లాగా, మరియు సైన్ వచ్చి కాస్ లాగా చేంజ్ అవుతుంది. అంటే 2π అంటే కాస్ మారదు, సైన్ మారదు, అదే విధంగా వస్తుంది. ఇక్కడ కూడా కాస్ అనగానే సైన్ ఎక్స్ అయిపోయింది. ఇది π/2 మైనస్ ఎక్స్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వచ్చింది. ఇది కూడా సేమ్, సైన్ π/2 90 డిగ్రీస్ ఉన్నప్పుడు సైన్ వచ్చి కాస్ లాగా చేంజ్ అయింది. మళ్ళీ π/2 అంటగానే π/2 మైనస్ ఎక్స్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్, అప్పుడు ఇది కూడా పాజిటివ్. సో ఇక్కడ సైన్ ఏమీ మనకి చేంజ్ కాలేదు. ఇప్పుడు థర్డ్ ఫార్ములా చూస్తే కాస్ π/2 ప్లస్ ఎక్స్. కాస్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇది ఏ క్వాడ్రెంట్ వస్తుంది? సెకండ్ క్వాడ్రెంట్లో మనకి సైన్ కొసెక్ ఎక్స్ తప్ప మిగిలినవన్నీ నెగిటివ్. అంటే కాస్ ఏమైంది? నెగిటివ్ అయింది. మళ్ళీ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి కాస్ ఏ విధంగా మారుతుంది? సైన్. అర్థమైంది కదా ఇప్పుడు? అదేవిధంగా సైన్ π/2 ప్లస్ ఎక్స్, మళ్ళీ π/2 అంటే సెకండ్ క్వాడ్రెంట్, π/2 ప్లస్ ఎక్స్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో వస్తుంది. సో అప్పుడు π/2/x కాస్ ఎక్స్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి సైన్ కాస్ లాగా మారింది. ఇక్కడ మైనస్ ఎందుకు రాలేదంటే ఇది సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ సైన్లో కాస్ ఎక్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసారంటే కాస్ పై అనగానే కాస్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. సో చేంజ్ అవ్వదు కాబట్టి కాస్ ఎక్స్ అలానే వస్తుంది. కానీ ఇక్కడ సైన్ మాత్రం మనం గమనించాలి. పై మైనస్ ఎక్స్ అనగానే మనకి ఏ క్వాడ్రెంట్ వస్తుంది? 180 మైనస్ ఎక్స్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఏమవుతుంది? నెగిటివ్. సో మైనస్ కాస్ ఎక్స్. అదేవిధంగా సైన్ మైనస్ ఎక్స్ అనగానే ఇది ఏ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. అంటే 180 డిగ్రీస్ అనుకున్నాం కదా. సో ఇది సెకండ్ క్వాడ్రెంట్ అన్నప్పుడు సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఆల్వేస్ పాజిటివ్. సో కాబట్టి మనకి ఇక్కడ సైన్ ఎక్స్ వచ్చింది. అదేవిధంగా కాస్ పై ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ మనం పై ప్లస్ ఎక్స్ అంటే ఏ క్వాడ్రెంట్లో వస్తుంది? 180 ప్లస్ ఎక్స్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లో వస్తుంది. కాస్ నెగిటివ్ కదా థర్డ్ క్వాడ్రెంట్లో, సో మైనస్ వచ్చింది. కాస్ పై అంటే కాస్ చేంజ్ కాదు, సైన్ లాగా చేంజ్ కాదు కాబట్టి కాస్ ఎక్స్. పై అనగానే మనకి
వాల్యూస్ చేంజ్ కాదు. కాస్ అదే విధంగా కాస్ వస్తుంది. సైన్ అదే విధంగా సైన్ వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ వచ్చింది. ఎందుకు? పై ప్లస్ ఎక్స్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. పై ప్లస్ ఎక్స్ అనేది థర్డ్ క్వాడ్రంట్. ఎందుకంటే 180 ప్లస్ ఎక్స్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాట్ ఒకటే పాజిటివ్, మిగిలినవన్నీ మైనస్. సో మైనస్. ఇప్పుడు నెక్స్ట్ క్వాడ్రంట్ చూసామంటే 2π అంటే 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అంటే ఇదే క్వాడ్రంట్లో వస్తుంది. 360 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి కాస్ పాజిటివ్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి మనకి మారలేదు. ఇక్కడ 2π అంటే చేంజ్ కాదు, సారీ, ఇక్కడ సైన్ రావాలి. చేంజ్ అవ్వదు, సైన్ వచ్చి సైన్ లానే ఉంటుంది. సో సైన్ ఎక్స్. సైన్ ఎక్స్. ఓ ఇది మొత్తం ఇది కాస్ ఎక్స్, కాస్ 2π మైనస్ ఎక్స్, ఇక్కడ కాస్ ఎక్స్. అంటే ఇప్పుడు ఇది 2π మైనస్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? 2π మైనస్ ఎక్స్ 360 మైనస్ ఎక్స్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్. సో మనకి ఇక్కడ ఏం చేంజ్ కాలేదు. చూడండి, కాస్ సేమ్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ మనం సైన్ అట్లనే రాసాం. అదేవిధంగా సైన్ తీసుకున్నట్లయితే ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్, అంటే కాస్ ఒకటే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనకి సైన్ వస్తుంది. 2π అంటే సైన్ ఏం చేంజ్ కాదు. సో సైన్ ఎక్స్. అదేవిధంగా 2nπ అంటే 360 కంటే ఎక్కువ, అంటే 2π అంటే 360 డిగ్రీస్, n అంటే 360 డిగ్రీస్ కంటే ఎక్కువ, అంటే ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. సో కాస్ ఎక్స్ సేమ్ పాజిటివ్, సైన్ ఎక్స్. సో ఇది అన్నమాట మనం సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిప్తో ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.